ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయంలో సెప్టెంబర్ 9వ తారీఖున స్వామివారి యొక్క బాలాలయం గావించి దారుమూర్తుల్లో సీతారామ లక్ష్మణుల వారిని ప్రతిష్టాపన చేసి ధ్వజస్తంభ బలిపీఠ సహితంగా బాలాలయ నిర్మాణమంతా గావించి స్వామివారి యొక్క దర్శనాన్ని దారుమూర్తుల యొక్క రూపంలో చేసి ఆ తరువాత జీర్ణోద్ధరణ కార్యక్రమం అంతా కూడా చేపట్టి మార్చి 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమము జరుగుతూ ఉన్నది. మార్చి 5వ తారీఖున అంకురార్పణ, మృత్సంగహరణము, విశ్వక్సేన ఆరాధన. మార్చి 6వ తారీఖున మహాకుంభ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ, సంప్రోక్షణాది హవనములు. మార్చి 7వ తారీఖున సంపూర్ణ రామాయణ పారాయణము, రామాయణ యజ్ఞము. అదే రోజున 1000 కలశముల యొక్క ఆవాహన, ఆరాధన, ప్రథమ ఆరాధన. 8వ తారీఖున 1000 కలశాలతో కోదండరామస్వామి వారి యొక్క ఉత్సవమూర్తులకు సహస్ర కలశాభిషేకము. అదే రోజునే శయనాధివాసము. ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క కార్యక్రమము జరుగుతూ ఉన్నది. 9వ తారీఖున స్వామివారి యొక్క మహాకుంభాభిషేకము జరుగుతూ ఉన్నది.